దగ్గర ఉంటే వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన లేదా? మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా, మీ సొంత కోసం పనిచేస్తున్నారా? మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటే వాళ్ళని డేటా తీసుకొని ఆ డేటా ఎక్కడెక్కడ ఉందో, ఎవరెవరు ఎక్కడెక్కడ అమ్మిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా. మీరు ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాం అన్నటువంటి పెద్ద మనుషులు ప్రజలకు సంబంధించిన మధ్య గ్రామాల్లో 1,50,000 బెల్ట్ షాపులు పెడితే అది ప్రజల నా జీవితాలతో ఆడుకుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాంతో ఇబ్బందులు పడితే మీరు నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇబ్బంది అనేది గుర్తురాదా? అది పవన్ కళ్యాణ్ గారిని పదే పదే అవమానపరుస్తున్నారు, కూటమిలో అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచడం ఏందండి? మీకు వ్యవస్థనే అవమానపరిచినారు. వంగపీటి మోహన్ దంగ గారిని అతి దారుణంగా నట్టి నడిపేదారు. వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం, ఈ 1 అవర్ సరిపోతుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మా పార్టీ తరఫున మీకు సంబంధించినటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ భార్యను, వాళ్ళ కుటుంబాన్ని పోలీసులు పోయి తిట్టి దారుణంగా దౌర్జన్యంగా అవమానపరిచి ఆ రోజు పట్టించుకోలేదు. ఆ కేసులు పెడితే మీ కాపు సమాజం కూడా మీరు మాట్లాడే అర్హతలు ఎప్పుడో పోగొట్టుకున్నారు. సమయం అయిపోయింది అని భావించకండి. మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర మీలో లేదు కాబట్టి జనం తిరగబడుతున్నారు. పాఠాలు చెప్పలేదు. మీరేమంటున్నారు? చెప్పింది అర్థమైంది. మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ గా ఒక 30 సెకండ్స్ లో చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి 30 సెకండ్స్. లక్ష్మీనాయక్ గారితో పాటు మీరు ముగ్గురు కలిసితే నలుగురు కలిసి నన్ను క్వశ్చన్లు చేసేవాళ్ళే కాబట్టి నేను ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలు అయితే ఆ టైం సాల్ట్ కాబట్టి మీరు చెప్పే వాయిస్ మాకు వినపడాలి కదా. మేము మాట్లాడినట్టు మీరు ఓపిక మాట్లాడాలి కదా. అమ్మా స్పీడ్ గా మాట్లాడితే వందే భారత్ ట్రైన్ లాగా మాకు ఎలాగే మేము ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతాము? అందులో వాయిస్ కట్టే వస్తా ఉంది. మాట్లాడండి. మీరు టైం ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాను. టైం ఇస్తే టైం ఇవ్వకుండా మీరే టీవీ ఒక ఛానల్ ఉంటూ మాట్లాడుకోండి. ఇది నలుగురికి 10 నిమిషాలు వస్తుంది కాబట్టి మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్పండి కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు? వచ్చినప్పుడు నేను స్పీడ్ చెప్పాల్సి వస్తుంది. మోహన్ రెడ్డి ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గా రాష్ట్రం మొత్తం అతనికి బాధ్యతలు ఉన్నట్టే. రాష్ట్రంలో ఒక ప్రాంతానికి కాదు, ఒక పంచాయతీరాజ్ శాఖకి కాదు, ఒక అటవీ శాఖకే కాదు, ఆయనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అంటారు మీరు, అంతే కదా? ఆయనకుంది. ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటీర పరిశ్రమలు ఎత్తేయాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు తీసేయాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు పెడితే బెండ్ తీస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలా? ఈయన నిజంగా ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తున్నాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఒప్పుకున్నాడు కదా. ఆయన ఒప్పుకొని ఉంటే ఈ 175,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు ఆ రోజు ఉండవని చెప్పినారు. బెల్ట్ షాపులు ఉంటావని చెప్పలే, లేవని చెప్పినటువంటి బెల్ట్ షాపులు రాష్ట్రంలో తీసేయించాల్సిన పవన్ మీరు చెప్పిన ఆవేదన అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ అయిపోయింది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఏదైతే మినిస్ట్రీ తీసుకున్నాడో దాని ప్రతి ఒక్క దానికి న్యాయం చేస్తూ ఏదైతే అట్టడుగు సమస్యని కూడా వెలికి తీసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో చేస్తున్నాడు. ఈ రోజు రాజకీయాల కోసమో లేకపోతే ప్రతిపక్షాల మెప్పు కోసమో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయలేదు. ఈ రోజు అతి ముఖ్యమైన శాఖలవి కాకపోతే ఎక్కువ హైలైట్స్ ఉండవు. అంతేగాని పంచాయతీరాజ్ కానీ అడవి శాఖ కానీ పొల్యూషన్ కానీ ఇలాంటి శాఖలన్నీ ప్రజలకు చాలా ఇంపార్టెన్సీ దాన్నే తీసుకునేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలకి న్యాయం కాదు, రాష్ట్రం మొత్తం న్యాయం శాఖ అంటే ముందు ఆయన శాఖలకు న్యాయం చేస్తూ వేరే శాఖలను కూడా ప్రశ్నిస్తున్నాడు. మొన్నటికి మొన్న 2-3 సార్లు హోమ్ మినిస్ట్రీని ప్రశ్నించాడు. ఒక డిఎస్పీ విషయంలో గానీ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక అక్షర్ సత్యం గారు ఫోన్ లో మాట్లాడి చెప్పండి. ఒక్క నిమిషం
బెల్ట్ షాపులు పెట్టొద్దని సీఎం ఎస్ అది వేరేది. ఒకటి మీరు ఒకటి వినాలి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఎస్ మోహన్ రెడ్డి గారు అది వేరే టాపిక్ చేద్దాం. మీరు ప్రతిపక్షంగా ఏదైనా ప్రశ్నించే హక్కు మీకు ఉంది, మాట్లాడదాం. నేను అనేది దాని గురించి కాదు. బాధ్యత ఇది కూడా. మీరు ఇందాకడ చేస్తాడు అయ్యా, దీనికన్నా ఎక్కువ మాట్లాడడం 4 ఛానల్లో 11 సీట్లకు తెప్పించాం. అందరూ పవన్ జగన్మోహన్ రెడ్డికి మొన్న ఆయన మేకపాటి చెప్పినట్టు అందరూ భజన చేసే కాదు, ఇది తప్పు ఇది ఒప్పు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తుంటే ఈ రోజు 11 స్థానాలకు వచ్చే పరిస్థితి ఉండదు. మేకపాటి చెప్పింది ఇంకా ఫాలో అయ్యి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉనికి వచ్చేటట్టుగా చేయండి. ఎందుకు ఊరికే భజన చేసి ఇంకా ఆయన ఊరిలో తిప్పేస్తారు. వేణు గారు అదే ఈవీఎంలు మాట్లాడితే జీరో కూడా చేయొచ్చు రిజల్ట్. ఈవీఎంలతో జీరో చేయొచ్చు రిజల్ట్. అదే అందరికీ వేరే పార్టీని గెలిస్తే రైట్ సార్ రైట్ రైట్. మోహన్ రెడ్డి గారు ఇందాకడ ఆయన సత్యం గారు మాట్లాడింది పనికిమాలిన శాఖలు అనేవి పవన్కి పనికిమాలిన శాఖలు అయ్యి, అంతేగాని ప్రజలకి పనికిమాలిన అని కాదు ఆయన అన్నది. మీరు అబ్జర్వ్ చేశారు. అది పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా రూపాయి సంపాదించుకోవడానికి ఉపయోగపడవన్నారు. పనికిమాలిన అంది ఆయనే చెప్తారు. ఆయన సమాధానం అనేది ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు. వీటితో పోల్చుకుంటే అవి కాదు అన్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రజలకి దగ్గర అవ్వడానికి అతి ముఖ్యమైన శాఖలు ఈరోజు పంచాయతీ హోమ్ మినిస్టర్ పెద్దదే, పంచాయతీరాజ్ అటవీ శాఖ పెద్దదే. ఏది పెద్దది? హోమ్ మినిస్టర్ అంటే ఊరికి పోలీసులు చూసుకునేది. హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన రాష్ట్రంలో ఏం బడ్జెట్లు రిలీజ్ చేయరు. అది ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజల సమస్యలు దగ్గరుండి తీర్చాలి. వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం